హైదరాబాద్ లో కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. అయితే 3 రోజులుగా కురిసిన వర్షానికి కాలనీల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా నిజాంపేట, అల్వాల్ ప్రాంతాల్లో ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. అపార్ట్మెంట్లలో నీరు చేరడంతో బయటకు రావడం కూడా కష్టంగా ఉంది. మరోవైపు కొన్ని కాలనీల్లో ప్రజలు నీళ్లను మోటార్లతో తోడేసుకుంటున్నారు. ఇక రోడ్ల మీద మురుగునీరు కాలువలా ప్రవహిస్తోంది. మురుగు నురగల మారడంతో ప్రజల్లో రోగాలు వస్తాయేమోనన్న భయం పడుతోంది. జీహెచ్ఎంసీ కొన్ని చోట్ల సహాయక చర్యలు చేపడుతున్నా మరికొన్ని ప్రాంతాల్లో అసలు సహాయక చర్యలు అందడం లేదని ఆరోపిస్తున్నారు జనం. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రేటర్ లో వరద పరిస్థితిపై జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అధికారులు సమీక్ష జరుపుతున్నారు. మరి కాసేపట్లో మంత్రి కేటీఆర్ కూడా సమీక్ష నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ టెంపుల్ ఆల్వాల్లో ఆందోళనకు దిగారు స్థానికులు. 4 రోజులుగా నుంచి ముంపులో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ ప్రతిభ అందిస్తారు. ప్రస్తుతం మనం టెంపుల్ అల్వాల్లో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ 3 రోజుల నుంచి ప్రజలు చాలా ఓపికతో ఉన్నారు. ఎవరైనా జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి తమ కష్టాలు తీరుస్తారా అని. కానీ ఇప్పుడు వారి ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి. ఇక్కడికి పోలీస్ సిబ్బంది కూడా చేరుకుని ఉన్నారు వారిని కంట్రోల్ చేయడానికి. ఎవరు కూడా తమను రక్షించడానికి రావట్లేదు, తమకు సహాయక చర్యలు అందించడం లేదు. ఇలా నీళ్ల మధ్యలో 3 రోజుల నుంచి మగ్గిపోతున్నా కూడా తమని పట్టించుకునే నాదులే లేరు అని చెప్పి వాళ్ళు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా లైవ్ లో. పోలీసులు అడ్డంగా బారికేడ్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు ముందుకు రాకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది తమకు ఎటువంటి సహాయం అందించడం లేదు అనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడండి. మీరు రోడ్లపైకి ఎందుకు వచ్చారు? ఎలాగా రోడ్లపైకి ఎందుకు వచ్చారు సార్? రావాలి, బయటకు రావాలి, అందరూ రావాలి. మంత్రి వారు అందరూ రావాలి, చూడాలి మా ప్రాబ్లం, ప్రజల ప్రాబ్లం చూడాలి. వస్తాను, ఎప్పుడో వస్తారంటే విశ్వనగరం అంటారు. విశ్వనగరం కాదు, మురికి నగరము. ఇక్కడ పాములు తేళ్ళు అన్ని ఇళ్ళకి వచ్చేసినాయి డైరెక్ట్. కమిషనర్ గారు రావాలి. ఇప్పుడు అంటే మీరు అరవకుండా మాట్లాడితే వినబడుతుంది మీ సమస్యలు. ఇప్పుడు 2 డేస్ నుంచి కూడా ఇక్కడ ఎవరు సహాయ సహకారాలు అందించడానికి రాలేదు. ఎవరో ఒక్కరు మాట్లాడండి. ఒకటి మేడం, ఇది రోడ్ వేసేటప్పుడే ముందు సిమెంట్ రోడ్ వేసారు, అప్పుడే 2 ఫీట్లు పెంచారు. సార్ ఇది వద్దు, 2 ఫీట్లు పెంచకండి, వద్దు సార్, ఇది మాకు చాలా ప్రాబ్లం అవుతుంది వెనకని. మళ్ళీ తర్వాత మొన్న 1 ఫీట్ పెంచారు, 3 ఫీట్లు పెంచాడు మేడం. నీళ్ళన్నీ అప్పటికే ముందే నీళ్లు ఇళ్లలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇళ్లలోకి. ఇప్పుడు 3 రోజుల నుంచి ఇళ్లలో వంటలు చేసుకోలేక, నీళ్లు తాగలేక మొత్తానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది సాల్వ్ చేయమని 3 రోజుల నుంచి కమిషనర్ ఏమన్నా తలుగుతూనే ఉన్నాం. ఎమ్మెల్యే గారు వచ్చారు, 16 మినిస్టర్ గారు వచ్చారు, 16 గారు వచ్చారు, ఆయనకు చెప్పాము. అసలు ఎవరు పట్టించుకున్నారు? వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతేగాని మాకు ఇది రోడ్ కట్ చేయమని చెప్తున్నామండి. రోడ్ కట్ చేయాలి. ఇది రోడ్ కట్ చేస్తే సాల్వ్ అయిపోతుంది. ఒకటి ముందుగా రోడ్లు చేసేటప్పుడు ప్రజలను అడిగి ప్రజలను ఆలోచించి చేయాలండి. ఈ మంత్రివర్యులు, కార్పొరేటర్లు, ఈ కింద నాయకులు అందరూ మీ ఇష్టమేనా? కనవాళ్ళందరూ ఏమయ్యారు? ప్రజలు ఓట్లేస్తేనే కదా మీరు వచ్చారు. ఎలా వచ్చారని కాదు, గవర్నమెంట్ కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని మేము అంటున్నాం, కాదని అంటలేము. కాకపోతే ఇప్పుడు టెంపరీ ప్రాబ్లం ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ తర్వాత చేయని. మాకు ఇప్పుడు 3 రోజుల నుంచి బాగానే పడుతుంది. ఇండ్లకు పాములు వచ్చినాయి. రాత్రికి ఒక ఆయన పాము గారు హాస్పిటల్ తీసుకుపోవాల్సి వచ్చింది. మేము ఏంటో ఇప్పుడు టెంపరీ ప్రాబ్లం అంటే ఈ మెయిన్ రోడ్ ఏమో హైట్ అయింది, కాలనీ రోడ్ డౌన్ అయింది. ఈ రోడ్డు హైట్ చేయంగా ఒక్కొక్కరికి మోకాళ్ళ మట్టికి నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు టెంపరీగా ఈ మెయిన్ రోడ్ కట్ చేసిరు అనుకోండి, నీళ్లు తొందరగా వెళ్ళిపోయి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము మనవి చేస్తున్నాం. ఇది మా ఒక్క కాలనీ సమస్య కాదు, మా కాలనీకి కమ్సే కమ్ 20 కాలనీల పైనుంచి నీళ్లు వస్తున్నాయి. హకీంపేట్, విశాల బజార్, బొల్లారం, సూర్యనగర్, కంటోన్మెంట్, కనీసం ఒక అల్వాల్, శ్రీనివాస్ నగర్ కాలనీ, రెడ్డి అంకల్ ప్రాబ్లం కాదు. ఇది 20 కాలనీల నీళ్లు ఒకటే కాలనీ వరకు, అది ఒక ప్రాబ్లము. ప్లస్ మెయిన్ రోడ్ ఒక్క చుక్క నీళ్ళు లేకుండా వెళ్ళిపోతాయి. ఇది మా మనవి. ముందుగా రోడ్డు కట్ చేయండి. వాటర్ తెప్పియండి మేడం. పిల్లలకు వాటర్ లేదు, పిల్లలకు కొంచెం ఫుడ్ లేదు, ముసలికి ఇట్లా అదే అరేంజ్ చేయండి మేడం. మీరు కొంచెం అది చేసినాక బాగుంటుంది కదా సార్. అది ఇంత వాటర్ ఉన్నది. మనం ఇక్కడ అందరం మంచిగా ఉంటున్నాము. కింది బస్సులో పోయి చూడండి ఒకసారి. మనం ఈ నుంచే చూస్తున్నాము. కొంచెం కిందకి వెళ్తే తెలుస్తుంది మీకు ప్రాబ్లమ్స్ ఏందో. ఓన్లీ మనం మీద చూడండి కాదు సార్, కొంచెం కిందికి వెళ్ళి చూడండి మీరు. అంతా వాటర్ వెళ్ళి ముసలాలకు తినడానికి లేదు మేడం.
చూస్తున్నారు కదా, ఇక్కడ ఉద్రిక్త వాతావరణం మనకి కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. తమకు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక నానా అవస్థలు పడుతున్నారని, మాకు లేకపోయినా పర్వాలేదు కనీసం మా పిల్లలకైనా మంచి నీటిని అందించండి, వారికి అవసరమైన కనీస వసతులు కల్పించండి అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. 2 రోజుల నుంచి చాలా ఓపికగా ఉన్నారు, కానీ ఇక తమకు ఓపిక లేదు, సహనం లేదు అని చెప్పి ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుని రోడ్లపైకి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అల్వాల్ టెంపుల్ అల్వాల్ దగ్గర పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ వెహికల్ అయితే ఉంది, కానీ అందులోంచి వాళ్ళు ఏ రకమైన సహాయం చేస్తున్నారు అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలా అలంకారప్రాయంగా మాత్రం ఇక్కడ ఎమర్జెన్సీ వెహికల్ అని చెప్పి పెట్టారు, కానీ ఇక్కడ సిబ్బంది మాత్రం మనకి ఎవరు కనిపించడం లేదు. ఈ 2 రోజుల నుంచి కూడా చాలా ఏరియాస్ లో జిహెచ్ఎంసీ సిబ్బంది నుంచి తమకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు అని చెప్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కదా, వాటర్ ఫ్లో అనేది అసలు ఎక్కడా తగ్గడం లేదు. చెరువులన్నీ నిండిపోయి అక్రమంగా ఆక్రమించుకున్న నాలాల దగ్గర నిర్మించిన ఇళ్ల వల్లే ఈ వాటర్ అనేది రోడ్లపైకి చేరుతుంది అని చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి ఇక్కడ ఒక వ్యక్తికి పాము కూడా కరవడం జరిగింది, వారిని హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అలాంటిది ఈ వాటర్ లో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆవేశంతో ఇప్పటివరకు మాట్లాడింది మీరు విన్నారు. ఇక్కడ కొన్ని బస్సులు ట్రాఫిక్ కారణంగా ఆగిపోయి మనం మాట్లాడదాం ప్రయాణికులతో. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ? హాఫ్ అన్ అవర్ అయింది మేడం. 1 అవర్ అయింది. ఓకే, ఎలా ఉంది ఇక్కడ మీకు సిచ్యువేషన్ చూస్తుంటే? అసలు మీకు ఏమనిపిస్తోంది? గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? గవర్నమెంట్ చూసుకోవాలి మేడం, ఇదంతా బాగా ఇబ్బంది అవుతుంది. 3-4 డేస్ నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. ఇదే పరిస్థితి ఉన్నది, ఏం పట్టించుకుంటలేరు, ఎవరు రాలేరు ఇంతవరకు. ఎక్కడి నుంచి బయలుదేరారు మీరు? సూర్యనగర్ మేడం. సూర్యనగర్. ఇక్కడ బస్సు ఆగిపోయి 1 అవర్ అవుతోంది. రైట్, మీరమ్మా ఎక్కడ నివాసం ఉంటారు మీరు? సూర్యనగర్. మీ ఏరియాలో పరిస్థితి ఏంటి? సేమ్ ఇలాగే వాటర్ ఉంది, మోకాళ్ళతో వాటర్ ఉంది. మీ ఏరియాలో ఏమైనా సహాయక చర్యలు అందించడానికి వస్తున్నారా జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ? ఏం లేదండి, యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం లేదు. మీరు ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నారా? చూస్తున్నారు కదా, ఇంత వానలో కూడా ఎవరు వాళ్ళ పనుల్లో వెళ్ళాలి, కానీ తప్పక వెళ్తున్నారు. గంట సేపటి నుంచి ఇక్కడ టెంపుల్ అల్వాల్ దగ్గర దాదాపు 1 కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయి ఉన్నాయి ట్రాఫిక్ కారణంగా. అలాగే జనాలందరూ రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడం వల్ల, అక్కడ బార్కెట్లు అడ్డంగా పెట్టడం వల్ల బస్సులు ముందుకు కదలని పరిస్థితి. అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది తక్షణమే విధుల్లోకి హాజరు కావాలి, తమకు సహాయ సహకారాలు అందించాలి, కనీసం తమ పిల్లలకి తాగడానికి పాలైనా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తూ అక్కడ ఉన్నారు. మనం చూస్తున్నాం, మీరు చూస్తున్నది ఇప్పుడు రోడ్డు మీద పరిస్థితి, కానీ వీధుల్లోకి పక్కన లేన్స్ లోకి వెళ్ళినట్లయితే మోకాలు లోతు నీళ్లతో ఇల్లు సెల్లార్లన్నీ కూడా మునిగిపోయినాయి. సెల్లార్లో ఎన్నో బైక్స్, కార్లు, సైకిల్స్ అన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. వారు బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలంటే వెహికల్స్ కూడా లేవు. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ నోరు తెరుచుకుని ఉందో తెలియక వాళ్ళు ఇళ్లలోనే మగ్గిపోతున్న పరిస్థితి. అలాంటిది వాళ్ళు సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా పాటించకుండా ఈ రోజు ఇంత ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారంటే వాళ్ళు ఎంత విసుగు చెంది ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా విజువల్స్ లో, ఒక వీధిని మనకి కెమెరామెన్ ప్యాన్ చేసి పెట్టారు. నడుములోతు నీళ్లు అక్కడ ఉన్నాయి, అలాగే మ్యాన్ హోల్స్, గుంతలు కూడా. ఇప్పుడు నేను నడుస్తున్న ప్రాంతంలో అయితే కింద నాకు ఇసుక, రాళ్లు తగులుతున్నాయి. అంటే వర్షానికి ఈ రోడ్డు కూడా చాలా డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తోంది. సైడ్స్ లో మనం గమనించినట్లయితే మ్యాన్ హోల్స్ కూడా సైడ్స్ లో ఉన్నాయి, దాని నుంచి కూడా నీరు పైకి ఉబ్బికి వస్తోంది. ఆ ఫ్లో ఎక్కువైనట్లయితే మూత కూడా పైకి లేచిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు జరిగే ప్రమాదాలు మాత్రం ఎవరు అడ్డుకట్ట వేయలేరు. కానీ ఇక్కడ చాలా మంది మాత్రం చాలా ఇబ్బంది పడుతూ, ఆకలితో అలమటించిపోతూ, ఇళ్లలో ఉండలేక, బయటికి రాలేక, వారికి అవసరమైన సరుకులు కొనుక్కోవడానికి కూడా షాపుకు కూడా వెళ్ళలేని దుస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా అపార్ట్మెంట్సే కాబట్టి సెల్లార్ నిండిపోయి పై వరకు కూడా వాటర్ వచ్చేస్తాయి. అంటే సో వాళ్ళ కిందకు దిగడానికి మార్గం అనేది లేదు. పైనుంచి ఏ నిచ్చినా వేసుకుని కిందకి దిగాలి తప్ప వేరే ఛాన్స్ లేదు. ఇక్కడ ఇది ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ సిచ్యువేషన్. ఇప్పుడిప్పుడే కాస్త ట్రాఫిక్ వదిలేరు, బస్సులు ముందుకు కదులుతూ ఉన్నాయి. అక్కడ ఆ రోడ్ చివరి మాత్రం వాళ్ళ నినాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ వెహికల్ మాత్రం అలంకారప్రాయంగా పెట్టారు, కానీ అందులో జిహెచ్ఎంసీ సిబ్బంది లేరు. అలాగే ఎటువంటి ఆహార పొట్లాలు కానీ, ఎలాంటి వాటర్ క్యాన్స్ కానీ సహాయం చేయడానికి ఏ రకమైన సౌకర్యాలు అయితే అందులో లేవు. ఇది